హాయ్ హలో వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. ఈ వీడియోలో మనం అనాలిసిస్ ఆఫ్ బీమ్కి సంబంధించిన ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ రెక్టాంగులర్ బీమ్ హ్యావింగ్ ఏ విడ్త్ ఆఫ్ 350 mm. ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాం, దాని విడ్త్ 350 mm. తర్వాత రెయిన్ఫోర్స్డ్ విత్ 16 mm డయామీటర్ బార్స్, 4 బార్స్ అనేది ప్రొవైడ్ చేశారు 16 mmవి at an overall depth of 650 mm. సో దీని డెప్త్ వచ్చేసరికి 650 mm. నెక్స్ట్ వచ్చేసరికి 16 mm డయామీటర్ 4 అన్నారు కదా, అవి దీనికి బాటమ్ సైడ్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా క్వశ్చన్లో ఎక్కడా కూడా బాటమ్ సైడ్ అని ఇవ్వలేదు. మనం ఎందుకని ఇక్కడ బాటమ్ సైడ్ తీసుకుంటున్నాం అంటే ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అని అలా చెప్తున్నాం. ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇది అరేజర్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బీమ్ అనుకోండి, ఫోర్సెస్ అనేవి పైనుండి యాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం స్లాబ్ మీద వాక్ చేస్తే స్లాబ్ నుండి బీమ్స్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా లోడ్స్. సో పైనుంచి ఈ డైరెక్షన్లో మనకి లోడ్స్ పడినప్పుడు, సో మీరు పైన పార్ట్ చూసుకుంటే కంప్రెస్ అవుతుంది, కింద పార్ట్ పుల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు పైన పార్ట్ చూసుకున్నట్లయితే మధ్యలోకి కంప్రెస్ అవుతుంది, కింద పార్ట్ పుల్ అవుతుంది, దూరంగా మధ్య సెంటర్ పాయింట్ నుండి పుల్ అవుతుంది. సో పైన కంప్రెషన్ జరుగుతుంటే కింద ఎలాంగేట్ అవుతుంది. కాంక్రీట్ అనేది కంప్రెషన్లో స్ట్రాంగ్ కానీ టెన్సైల్లో వీక్. అంటే అది కంప్రెసివ్ ఫోర్సెస్ని ఎక్కువగా హ్యాండిల్ చేయగలదు కానీ టెన్సైల్ ఫోర్సెస్ని హ్యాండిల్ చేయలేదు. వెరాజ్ స్టీల్ చూసుకున్నట్లయితే టెన్సైల్ ఫోర్సెస్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. కాబట్టి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది బాటమ్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాం సింగిలీ రెయిన్ఫోర్స్డ్ బీమ్కి. ఎందుకంటే బాటమ్ సైడ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి టెన్సైల్ స్ట్రెంత్ అనేది. సో అప్పుడు మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ అండ్ టెన్సైల్ స్ట్రెంత్ రెండింటికి రెసిస్ట్ చేయగలిగే ఒక స్ట్రక్చర్ అయితే తయారవుతుంది. అదే డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అయితే టాప్ సైడ్లో కూడా ప్రొవైడ్ చేస్తారు స్టీల్ అనేది. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని సార్లు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే డెప్త్ అనేది లిమిట్ చేయాల్సి వచ్చింది. అలాంటి కండిషన్స్లో మనకి ఇంకా ఎక్కువ టెన్సైల్ స్ట్రెంత్ అనేది కావాల్సి వచ్చింది. అంత స్ట్రెంత్ రావాలంటే టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఎక్కువ అక్కడ మాత్రమే కాదు, పైన ఎక్కడైతే కంప్రెషన్ జోన్లో ఉందో అక్కడ కూడా కొంత టెన్సైల్ స్ట్రెంత్ అనేది యాక్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తుంది స్టీల్ని. అప్పుడు ఎక్కువ టెన్సైల్ స్ట్రెంత్ని అది క్యారీ చేయగలదు. అఫ్కోర్స్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్లో కూడా 2 స్టీల్ బార్స్ అయితే ఉంటాయి. అవి ఎందుకు అంటే మనకు ఒక రెక్టాంగులర్ షేప్లో అలైన్ చేయడానికి స్టిరప్ని కడతారనమాట. అంటే 4 ఎడ్జెస్లో 4 స్టీల్ బార్స్ పెట్టి మధ్య ఒక స్టిరప్తో టై చేస్తారు, దీనికోసం ప్రొవైడ్ చేస్తారు. అయితే సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పైన ఏవైతే మనం అలైన్మెంట్ కోసం మాత్రం యూజ్ చేస్తామో వాటిని కౌంట్ చేయరు, ఏవైతే బాటంలో ఉన్నాయో అవి మాత్రం కౌంట్ చేస్తారు. డబ్లీ రెయిన్ఫోర్స్డ్లో అయితే పైన ఈ 2 కాకుండా ఇంకా 1 లేదా 2 ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. అది డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్, ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఇది రెండింటికి డిఫరెన్స్. ఒకవేళ డబ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అయితే మీకు బాటము టాప్ అని 2 మెన్షన్ చేస్తాడు సపరేట్గా. ఒకవేళ అలా చేయలేదు, ఓన్లీ ఇన్ని బార్స్ అని మాత్రమే ఇస్తే అది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి కాంక్రీట్ గ్రేడ్ ఏమో M25 ఇచ్చారు, స్టీల్ గ్రేడ్ ఏమో Fe415 ఇచ్చారు. అండ్ అజ్యూమ్ ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 50 mm. 50 mm అంటే మీకు ఏదైతే స్టీల్ బార్స్ ఉంటాయో, ఏవైతే స్టీల్ బార్స్ ఉంటాయో వాటి సెంటర్ నుండి బాటమ్ వరకు, బాటమ్ ఆఫ్ ది బీమ్ వరకు ఉన్న డిస్టెన్స్, దాన్ని ఎఫెక్టివ్ కవర్ అంటారు. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఎఫెక్టివ్ కవర్, ఇప్పుడు మనం ఎఫెక్టివ్ కవర్ అనేది ప్రొవైడ్ చేయకపోతే నెంబర్ 1 స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది బయటికి కనిపిస్తుంది, దీనివల్ల యాస్థెటిక్గా అంతకు బాగోదు. అండ్ నెంబర్ 2 ఏంటంటే మెయిన్ థింగ్ తుప్పు పడుతుంది ఐరన్. ఇప్పుడు మనం కవర్ అనేది లేకపోతే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్టీల్ అనేది త్వరగా తుప్పు పట్టేస్తుంది, దానివల్ల బిల్డింగ్ వీక్ అయిపోద్ది. ఒకవేళ క్వశ్చన్లో ఎఫెక్టివ్ కవర్ ఇవ్వకపోతే 25 mm ఎజ్యూమ్ చేసుకోండి. వాడు కొన్ని క్వశ్చన్స్లో ఎఫెక్టివ్ కవర్ ఎంతో చెప్పడు, మనం ఎజ్యూమ్ చేసుకోవాలి దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి డిటర్మైన్ అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే అది ఎంతవరకు మూమెంట్స్ని రెసిస్ట్ చేయగలదు అనేది కనుక్కోమంటున్నారు. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. విడ్త్ 350 mm, ఓవరాల్ డెప్త్ 650 mm, ఎఫెక్టివ్ కవర్ 50 mm, ఎఫెక్టివ్ డెప్త్ ఏదైతే మనకి ఇక్కడ
ఓవరాల్ డెప్త్ ఉందో అందులో నుంచి ఈ కవర్ని తీసేస్తే వచ్చేది మనకి ఎఫెక్టివ్ డెప్త్ అవుతుంది. 650 - 50 600 mm. FCK equal to 25 Newton per mm square and Fy equal to 415 Newton per mm square. నెక్స్ట్ వచ్చేసరికి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని MUతో డినోట్ చేస్తారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే. నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ బుక్ తీసుకోండి. IS 456-2000 కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 96 ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఈ ఫార్ములా కనిపిస్తుంది, XU/D. ఈ ఫార్ములా చూడండి. XU/D ఈక్వల్ టు 0.87 Fy AST డివైడెడ్ బై 0.36 FCK BD. ఈ ఫార్ములా చూడండి. ఈ ఫార్ములాలో కావాల్సినవన్నీ కూడా ఈ గివెన్ డేటాలో ఉన్నాయి. వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. 0.87 ఇంటూ 415 ఇంటూ నెక్స్ట్ వచ్చేసరికి AST 4 ఇంటూ π/4 16 స్క్వేర్. π/4 16 స్క్వేర్ అనేది ఏరియా. 4 బార్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 చేసాం. డివైడెడ్ బై 0.36 FCK B వాల్యూ అండ్ D వాల్యూ ఏవైతే ఉన్నాయో 350 అండ్ మనకి డెప్త్ వచ్చేసరికి ఎఫెక్టివ్ డెప్త్ వేసుకోవాలి. ఏదైతే 650 - 600 ఉందో అది వేసుకోవాలి. ఎఫెక్టివ్ డెప్త్ 600. నెక్స్ట్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.1536 వచ్చింది. నేను క్యాల్సిలో చేసి ఇక్కడ వేసాను. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ IS 456-2000లోనే పేజ్ నెంబర్ 70 తీయండి. ఈసారి XU/max/D ఫార్ములా ఉంటుంది. ఇందుకు ఇక్కడ పేజ్ నెంబర్ రాయడం మర్చిపోయిన కోడ్ బుక్లోది, మీరు రాసుకోండి. పేజ్ నెంబర్ 96 IS 456-2000 మీకు చెప్పాను కానీ నేను రాయలేదు. ఎగ్జామ్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు రాయాల్సిందే. మీరు కోడ్ బుక్లో అది ఎక్కడుందో ఖచ్చితంగా రాయాలి. రాయకుండా డైరెక్ట్గా ప్రొసీజర్ చేసేకుంటూ వెళ్ళిపోకూడదు. ఖచ్చితంగా మీరు దేన్ని రిఫర్ చేస్తున్నారో ఇక్కడ కోడ్ బుక్ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏదైతే ఫార్ములా చెప్పాను కదా అది XU/max/D. Fe 415 స్టీల్కి ఎంత ఉందో చూడండి. XU/max/D ఈక్వల్ టు 0.48. మనకి 0.48 ఉంది Fe 415కి. పైన ఉన్న 0.1536ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. కంపేరింగ్ 1 and 2. XU/max/D అనేది మనకి XU/D కన్నా ఎక్కువ ఉంది. ఏదైతే మనకు వచ్చింది XU/D 0.1536 అది తక్కువ 0.48 కన్నా. దేర్ఫోర్ ఇది మనకి అండర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అవుతుంది. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటే గ్రేటర్ దెన్ వచ్చింది, ఇది లెస్ దెన్. XU/D గ్రేటర్ దెన్ XU/max/D వస్తే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. XU/D లెస్ దెన్ XU/max/D వస్తే అండర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. సో ఇది అండర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. ఇప్పుడు IS 456-2000 కోడ్ బుక్లోనే పేజ్ నెంబర్ 96 ఓపెన్ చేయండి. మీకు అక్కడ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములాస్ ఉంటాయి. సో అండర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ వస్తే ఒక ఫార్ములా వేయాలి, ఓవర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్ వస్తే ఒక ఫార్ములా వేయాలి. సో మనకి ఇక్కడ వచ్చింది అండర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్. కాబట్టి MU ఈక్వల్ టు 0.87 Fy AST D ఇంటూ 1 - AST Fy బై AST Fy డివైడెడ్ బై BD FCK. సో ఇది ఫార్ములా అండర్ రెయిన్ఫోర్స్డ్ బీమ్కి. ఓవర్ రెయిన్ఫోర్స్డ్ వస్తే ఇంకో ఫార్ములా వేయాలి. సో ఈ ఫార్ములాలో అయితే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0.87 ఇంటూ Fy 415 ఇంటూ AST మనకి 4 బార్స్ అండ్ ఏరియా వచ్చేసరికి ఏరియా ఫార్ములా వచ్చేసరికి π/4 ఇంటూ మనకి డయామీటర్ 16 స్క్వేర్. కాబట్టి 4 ఇంటూ π/4 ఇంటూ 16 స్క్వేర్ ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్ వచ్చేసరికి 600 1 - AST మళ్ళీ సేమ్ వేసిన 4 ఇంటూ π/4 ఇంటూ 16 స్క్వేర్ ఇంటూ Fy 415 డివైడెడ్ బై BD అండ్ FCK 350 ఇంటూ 600 ఇంటూ 25. నెక్స్ట్ వీటిని క్యాల్కులేట్ చేయాలి. నేను క్యాల్సిలో క్యాల్కులేట్ చేశాను. చేసిన తర్వాత 174,224,183.4
ఇంటూ 1 మైనస్ 0.0635 వచ్చింది. (163.148) ఇంటూ 10⁶ న్యూటన్ ఎంఎంలో వచ్చింది. దీన్ని మనం కిలో న్యూటన్ మీటర్లోకి మార్చుకోవాలి, అంటే డివైడెడ్ బై 10⁶ వేయాలి. అలా వేసిన తర్వాత MU ఈక్వల్ టు 163.148 కిలో న్యూటన్ మీటర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. సో ఫైనల్గా ఇదంతా ఒక్క దెబ్బలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ తగ్గట్టు మనం డయాగ్రామ్ గీసుకుంటాం, తర్వాత గివెన్ డేటా నోట్ చేసుకుంటాం. మనకు కావాల్సింది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో 2 ఫార్ములాస్ ఉంటాయి. అండర్ ఎన్ఫోర్స్డ్కి ఒక ఫార్ములా ఉంటుంది, ఓవర్ ఎన్ఫోర్స్డ్కి ఒక ఫార్ములా ఉంటుంది. సో మనం ముందు ఓవర్ ఎన్ఫోర్స్డా అండర్ ఎన్ఫోర్స్డా అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. కాబట్టి దానికి కోడ్ బుక్ని మనం రెఫరెన్స్గా చేసుకుంటాం. సో IS 456-2000 కోడ్ బుక్ని యూస్ చేసుకుని మనం అది ఫైండ్ అవుట్ చేస్తాం, అండర్ ఎన్ఫోర్స్డా ఓవర్ ఎన్ఫోర్స్డా అనేది. చేసిన తర్వాత ఆ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములాలో ఇవన్నిటిని కూడా వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేసి మనం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని కనుక్కుంటాం. సో ఇదైతే ఫ్రెండ్స్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పాను. లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా.